నేనేం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? తెలియని వాళ్ళతో ఏంటి మాటలు? జై హింద్. ఏదో చెప్దాం అనుకుంటాను కదా, చెప్పిగా. కెమెరామెన్ సార్ సార్ బాబురెడ్డి బాబు స్టార్ట్ కెమెరా. ఇంకేంది, సంక్రాంతికి సెలవులు అయితే వారం రోజులు ఇచ్చిండ్రు. వారం రోజులు ఒక్క 2 రోజులు కూడా మా అక్క వాళ్ళకి టైం లేదు. ఇంకేంది, మా బన్నీగాడు మా కృషిగాడు ఎటు పట్టుకోలేదు అంటే సరే అని ఒక ట్రిప్ అయితే చేద్దామని హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట నుంచి అయితే స్వర్ణగిరి పోదామని అయితే డిసైడ్ అయినాం ఒక రోజు ముందు. ఆ రోజులు మేము ఏం చేసినాం తెలుసా? సంక్రాంతి రోజులు ఏం చేసినావు రను? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. మళ్ళీ తినుకుంటూనే కనబడతాను కదా, ఏమున్నది తినకుంటే ఎట్లా తినాలి పడుతుంది కదా. అక్క వాళ్ళ ఇంటికి పోయి అక్కని ఎక్కించుకొని అయితే హైదరాబాద్ కానీ బయలుదేరినాం. పొంగ తోవలని అయితే సిద్దిపేటలో మేమైతే టిఫిన్ అయితే చేసినాం. టిఫిన్లో నువ్వేం తిన్నావు రబ్బన్ని? పూరి. నేను కూడా పూరియే. కార్తిక ఏం తిన్నాడు? వడ. అందరం పూరి వడ దోశ ఇవి అయితే తిన్నాం. అందరికంటే మంచిగా ఏముండేరా టేస్ట్? పూరియనా వడ? పూరియే మంచిగా ఉండే కదా. పూరి కర్రీ కూడా మస్తు ఉండే. ఇంకేంది, ఇగో ఇదే కార్లో బయలుదేరినాం మేము. మంచిగా బయలుదేరినాం. అయ్యో 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 మన నవ్వకండి, సీరియస్ మ్యాటర్, సీరియస్. హైదరాబాద్ పోతున్నాం అంటేనే ఫస్ట్ మేము పోయేది ఫ్యాబ్రిక్ కోసమే. అక్కకు ఫస్ట్ ఫ్యాబ్రికే కావాలి, దాని తర్వాతనే ఏమైనా. ఇంకేది, మేము ఫ్యాబ్రిక్ తీసుకున్నానికైతే తీసుకున్నాం. క్లాత్లో ఫోటోలు పెట్టలేదు, దాని అమౌంట్ ఏందని కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే మా బావ నా వీడియో చూస్తాడు కాబట్టి నేను పెట్టలేదు. ఇంకెందుకు బన్నీ, ఆడ నుంచి మనం ఎక్కడికి పోయినాం బన్నీ? బేగం బజార్లో ఇంకొకటి ఏంటి మా అక్కకు నచ్చేది అంటే టిక్లీ ప్యాకెట్లు. ఫస్ట్ ఫ్యాబ్రిక్, దాని తర్వాత టిక్లీ ప్యాకెట్లు. అవి మాత్రం దానికి ఖచ్చితంగా కావాలి. నేను మాత్రం పోయేటప్పుడు ఎంజాయ్ చేసినా కానీ వచ్చేటప్పుడు ఘోరంగా ట్రాఫిక్ ఉండే. నాకు ఫుల్ ఇరిటేషన్ అయింది నాకైతే. బేగం బజార్ అరే బేగం బజార్ అంటేనే ఇరిటేషన్. ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ తెలుసా నీకు? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. ఏమంటావు? ఏమనుకుంటున్నా? అదేంటిదో మరి, మా అక్క ఎప్పుడు టిక్లీ ప్యాకెట్ తీసుకుందామని ఒక షాప్ ఉంటుంది, ఆయన అమ్మడానికి ఎందుకంత లేజితనం చూపెడతాడో నాకైతే అర్థం కాదు. ఎప్పుడు పోయినా కూడా ఏమన్నా ఉంటే చూపెట్టంటే అరే కూర్చునే మేడం పోయి పూరాని వాళ్ళే అంటాడు, అవే పాతే ఉన్నాయి అంటాడు. అర్థమే కాదు, ఆయనకు అమ్మ బుద్ధి అవుతుందా అమ్మ బుద్ధి కాదా? నాకు అదే అర్థం. మేము ఏమనుకొని పోయినా ఏమైంది అసలు నాకైతే అర్థమైతే లేదు. మంద పోయిరు కదరా, ఏం బీకిరు? నవ్వినాం. నవ్వుడేంది? ఎందుకు నవ్విరా? తెలియదా? అగో ఎందుకు నవ్వినాం తెలుసా? మా అక్క ఎక్సలేటర్ అంటే నాకు భయం అవుతుంది అని మూతి చూడండి ఎట్లా బిగించి పెట్టుకున్నదో. ఏడ పడిపోతుందని దానికి భయం. గిందర మంది ఎక్కుతాను గిన్నెసార్లు వచ్చింది కానీ అది ఎక్కుతంటేనే దానికి మస్తు భయం అవుతుంది. లిఫ్ట్ లేదా అంటది. లిఫ్ట్ ఉన్నది కానీ లిఫ్ట్ వచ్చేదానికి లేట్ అవుతుందని ఎక్సలేటర్ అంటే అది భయపడడు. ఇంకేంది, కార్లో అయితే మేమైతే బయలుదేరినాం యాదగిరిగుట్ట. కానీ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం యాదగిరిగుట్ట. ఇదంతా కనబడేది గుట్ట మీద దేవుడు ఉంటాడు కాబట్టి ఎంత మంచిగా కనబడతాడు. నైట్ అప్పుడైతే 11 అవుతుండే. ఎల్లో కలర్ అయితే ఇది కనబడుతుంది, ఆరెంజ్ కలర్లో. అదే గుడి. నేనేంది కొత్తగా ఇప్పుడు మీకు కూడా తెలుసు కదా యాదగిరిగుట్ట, మీరు కూడా వెళ్ళి ఉంటారు కదా. సూపర్ ఉంటుంది నైట్ వ్యూ అయితే. ప్రొద్దున రెడీ అయ్యి అయితే మేమందరం కింద కార్ కోసం వెయిట్ చేస్తుండే. ఎందుకంటే కారు అయినా గాయపోయి ఉండే కాబట్టి. వచ్చినాకనైతే అప్పటి వరకు నన్ను కొంచెం వీడియో తీస్తారా, నేను ఎప్పుడు కూడా వీడియోలో కనబడా అని మా అక్క వాళ్ళ కూతురికి అయితే ఫోన్ ఇచ్చి కొంచెం నన్నైతే వీడియో తీయంటే తీసింది నన్నైతే వీడియో. ఇంకేంది, పైనకి గుట్టెక్కుదామని అయితే మేమైతే అందరం కలిసి గుట్టెక్కడానికి స్టార్ట్ అయినాం కార్లో కూర్చొని. వీడియోని అయితే తీసినాక మా బాబు అయితే మస్తు ఎంజాయ్ చేస్తాడు వెనక కూర్చొని కదరా బన్నీ. మా బన్నీ అంటే మా బాబుకు బాగా ఇష్టం. ఎవరైనా అందరికంటే ఎక్కువ ఇష్టం అంటే బన్నీ, ఎందుకంటే ఆంతనాడు బాగా ఆడుకుంటాడు కాబట్టి. గుట్ట వ్యూస్ ఎంత మంచిగా. కార్ పార్కింగ్ 500 బన్నీ. అమ్మ 500 అట కార్ పార్కింగ్. సార్ అయితే ఏమున్నది
ఇంకా ఇక్కడ ఏంటిదంటే మా అక్క వాళ్ళకి కూడా కొంచెం హెల్త్ బాగా లేకుండే, అందుకే సరే బస్సులో పోయే కంటే మనం కార్ ఎట్లా తెచ్చుకున్నాం కదా, అందుకే అని 500 పోతే పోని కానీ ఫస్ట్ మన హెల్త్ ముఖ్యమని మేమైతే బయలుదేరి గుట్ట మీదకైతే ఎక్కినాం. మాకు ఎంట్రన్స్ అయితే వచ్చింది గుడిది. గుడి అయితే సూపర్ ఉంటుంది, ఫస్ట్ కంటే ఇప్పుడు ఇంకా మంచిగా ఉన్నది గుడి. పాపం నాదొక మొక్కు ఉండే 101 కొబ్బరికాయలు కొట్టేది. ఒక మనిషిని అయితే మాట్లాడుకున్నాం, ఆయన పాపం 102 కొబ్బరికాయలు పెట్టుకొని అయితే ఎక్కుతాడు. నేనైతే 2-3 సార్లు కిందికి మీదికి దిగుడు ఎక్కువ అయింది. ఎందుకంటే మా అక్క వాళ్ళ బాబు కూడా కొంచెం కొబ్బరికాయలు తేవాలంటే ఎవరు పైనకి తేవడానికి కొంచెం వెనక ముందే చేస్తారు కదా, అందుకే నేను 2-3 సార్లు కిందికి మీదికి అయితే అయినా. కానీ ఒక ఆయన వచ్చి అయితే నేను మోసుకొస్తా అన్నాడు, అది పాపం దేవుడే పంపినట్టున్నాడు. ఎందుకంటే అంత మోసుడు నాతోను కాదు కదా, అందుకే 101 కొబ్బరికాయ అంటే మామూలు విషయమా, ఎంత బరువు ఉంటుంది. కొబ్బరికాయలు అయితే ఎందుకు కొడతానో అది కూడా చెప్తా మీకు. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే, హెల్త్ ఇష్యూలు అవి ఇవి ఉండే, అందుకే 101 కొబ్బరికాయ కొడతాను మొక్కిన. కొంచెం హెల్త్ అందరిది మంచిగానే అయింది. అందుకే నేనైతే నా మొక్క అయితే తీర్చుకుందామని అయితే తీర్చుకున్నా. అందరు వచ్చి కొబ్బరికాయలు కొట్టాక ఎందుకు కొడతాను ఏమైనా కోరిక ఉంటే మీది నెరవేరిందా అంటే అవును, అందుకోసమే నేనైతే కొబ్బరికాయలు కొడతాను అని అయితే చెప్తే అందరు వచ్చి కూడా కొబ్బరికాయలు మేము కొట్టానమ్మా అని వచ్చిండ్రు. సరే కొట్టండి అన్న, అందులో ఏమున్నది, హెల్ప్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు, చేసిండ్రు. అందులో మనమైతే అద్దు అని అయితే అనం కదా. అందరు కలిసి అయితే 102 కొబ్బరికాయలు అయితే 101 కానీ ఎక్స్ట్రా కొబ్బరికాయ ఇచ్చిండ్రు. అందుకే వాటర్ కూడా అడిగిండు వచ్చి, మాకు కొన్ని వాటర్ ఇస్తారా కొబ్బరి వాటర్లని. సరే తీయని మేము బాటిల్ అయితే పట్టించి అయితే ఇచ్చినాం కొబ్బరి వాటరు. మేమైతే ఇక అన్ని దర్శనం గిట్ట చేసుకొని ఆ నుంచి మేము ఇంకా స్వర్ణగిరి కూడా వెళ్ళాలని ఉండే మేము. అందుకే అక్కడ నుంచి కొబ్బరికాయలు వలగొట్టి కోరికలన్నీ నెరవేర్చుకొని అయితే అక్కడ నుంచి అయితే బయలుదేరాం. దానికంటే ముందు కొంచెం ఇంత దూరం వచ్చినాం. ఇక్కడ దరిద్రం ఏంటిదంటే మాకు ఫోన్ అలౌడ్ లేదు. అందుకే నేను గుడిది కూడా కొంచెం తక్కువనే వీడియో తీసిన. లోపల దేవుణ్ణి అయితే మనని వీడియో తీయనియరు వాళ్ళు. అందుకే ఏదైతే గుడి బయట ఉన్నదో అదైతే వీడియో అయితే తీసుకున్నాం. ఫొటోస్ వీడియోస్ అయితే అన్నీ తీసుకున్నాం మంచిగా. ఇంకేంది, నా కొడుకు నా బంగారు తండ్రి కూడా మంచిగా ఎంజాయ్ చేసి నాకు గోవిందా అని అంటాడు వీడియోలల్లో. దండం పెడతాడు, ఎంత మంచి దండం పెడతాడు మా నాయన, నా బంగారు తండ్రి. ఇంకేంది, అక్కడి నుంచి అయితే మా దర్శనం అన్నీ అయిపోయినాయి. స్వర్ణగిరికి అయితే మేము బయలుదేరినాం. స్వర్ణగిరి కోసం అయితే మేము బయలుదేరినాం, కిందికైతే దిగుతున్నాం. దర్శనం కూడా మాకేం ఎక్కువ టైం పట్టలేదు. యాదగిరిగుట్టలో ఒక 1/2 అవర్ అయితే పట్టింది. 1/2 అవర్ నుంచి 1 అవర్ పట్టింది. అక్కడ నుంచి దర్శనం చేసుకొని కిందికి అయితే దిగినాం. ఇక మేము ప్రసాదం కూడా సూపర్ ఉండే. మేము పోయితా ఉంటే కూడా మమ్మల్ని పిలిచి మరి ప్రసాదం ఇచ్చింది, ఇది దేవుని మహిమనే అనుకుంటా. ప్రసాదం కూడా సూపర్ ఉండే, లడ్డు కూడా తిన్నాం. అందరం తిని కొంచెం సేపు అక్కడ 5 నిమిషాలు కూర్చొని అయితే బయలుదేరినాం. పొంగ కూడా వ్యూస్ కూడా మంచిగా ఉంది. అది ఏదైతే కనబడుతుందో అది స్వర్ణగిరి. ఇక దీనికంటే ముందు మీరు ఎవరైనా వేయి ఉండవచ్చు, కానీ నేనైతే చూపెడతాను ఇది స్వర్ణగిరి అని. మస్తు వ్యూస్ ఉండే అక్కడ, మంచి వ్యూస్ ఉండే. కానీ కొంచెం హెల్త్ బాగా లేకుండే కాబట్టి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపించలేదు వీడియోలు తీయాలంటే. ఎందుకంటే మా అక్క వాళ్ళకి హెల్త్ మంచిగా లేదంటే నాకు కూడా మంచిగా అనిపించలేదు. ఇంకా అక్కడ ఫోన్ కూడా అలౌడ్ లేదు, అందుకే వీడియోలు కూడా ఎక్కువ తీయరాలేదు. మస్తు మంది తీస్తారు కానీ ఎందుకు నేను పోతే నాకెందుకో వీడియో తీయలేదు, నాకు అట్లా అయితే అనిపించింది. ఏం లేదు, అక్క వాళ్ళ హెల్త్ బాగా లేకుండే కాబట్టి బాబు అక్కనైతే తీసుకొని మెల్లమెల్లగానే అయితే బయలుదేరిండు. మేము కూడా వెనక అయితే వచ్చినాం. వీడియో తీసేదాన్ని నేనే కాబట్టి వీడియోలో అయితే నేను కనబడతలేను. అక్కడ కూడా మంచిగా దర్శనమైంది. ఫోన్ లాకర్ల నుంచి అయితే తెచ్చుకొని మేమైతే కొంచెం వీడియోని అయితే అక్కడ కొంచెం చుట్టుపక్కల అయితే తీసిన. దేవుడు కూడా ఎంత మంచిగా కనబడ్డాడు ఆ వాటర్లో, మస్తు కనబడ్డాడు కదరా అవన్నీ దేవుడు అక్కడ. నీకు బాగా నచ్చింది కదరా అవన్నీ. మా ఓనికి గీసుంటే బాగా ఇష్టం. దేవుళ్ళే అన్నా ఏమన్నా పెద్ద పూజారి. వినాయకుడు అంటే ఇంకా ఇష్టం మా బన్నీకి. అక్కడ కూడా దర్శనమైంది. మేమైతే మంచిగా దర్శనాలు అయినాయి మాకు. నిన్న ఎక్కడైతే లేట్ అవుతుంది అనుకున్నాం, దేవుని మహిమని అనుకుంటా. కొంచెం మా అక్క వాళ్ళకి మంచిగా లేదు, లేట్ అవుతుందేమో అనుకుంటే కాకుండా కొంచెం తొందరగానే దర్శనమైంది. అక్కడ నుంచి అయితే మేము బయలుదేరి కరీంనగర్ కోసం అయితే అక్కడ నుంచి వెళ్ళినాం. అప్పటికే ఇంకా 5:30 అట్లా అవుతుండే. బయలుదేరి అయితే వచ్చేసినాం. ఇంట్లో ఎవరిదైనా హెల్త్ మంచిగా లేదంటే మనకు కూడా మంచిగా అనిపించింది. నా గొంతు కూడా చూడండి ఎట్లా వస్తుందో, అంత బొంగరం అందరికీ జలుబులు అయినాయి.
అబ్బాయి చలికో ఏమో కానీ కొంచెం హెల్త్ కొంచెం అందరిది అయితే ఖరాబే అయినాయి. కానీ 2 రోజులు సెలవు వచ్చిందని వాళ్ళని తీసుకోకుండా మాత్రం మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారని ఇద్దరు అక్క వాళ్ళ బాబుని అయితే తిరగడానికి అయితే తీసుకుపోయినాం హైదరాబాద్కి. యాదగిరిగుట్ట, స్వర్ణగిరిగుట్ట. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకేమున్నది, రాధే రాధే, జై శ్రీకృష్ణ, లవ్ యూ ఆల్. వీడియో తప్పకుండా చూడండి లాస్ట్ వరకు, స్కిప్ చేయకండి, నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, థ్యాంక్ యూ. నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమి